ముల్లంగి చట్నీ తయారు చేస్తున్నానండి. ముందుగా శనగపప్పు అండి, పల్లీలు, కొద్దిగా అల్లం అండి, కొద్దిగా చింతపండు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, ముల్లంగి వేయాలండి. ఈ ముల్లంగితో రోలు పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చట్నీ రెడీ అయిందండి. దీనికి తాలింపు వేయాలి. ముల్లంగి చట్నీ రెడీ అయిందండి. ఇది సాంబార్కి కానీ పెరుగన్నం కానీ పక్కన నంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇది